శ్రీకాకుళం జిల్లా పొందూరు లోలుగు కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపల్ ఎమ్మెల్యే కూన రవికుమార్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో గత 3 ఏళ్లుగా లొలుగు కేజీబీవీలో ప్రిన్సిపల్ గా పనిచేస్తుంది సౌమ్య. తనను ఏ కారణం లేకుండా ఇచ్చాపురం కంచిలి బదిలీ చేశారని ఆరోపిస్తున్నారు. కూన రవికుమార్ అనుచరులు తనను వేధించారంటోంది. ఎమ్మెల్యేకు సహకరించాలని, లేదంటే మీరు ఇక్కడ పని చేయలేరని గతంలో వేధించారన్నారు. ఎలాంటి కారణం లేకుండా వేరే ప్లేస్ కు బదిలీ చేయడం వెనుక ఎమ్మెల్యే రవికుమార్ హస్తం ఉందని, అంతేకాకుండా ఎమ్మెల్యే చెప్పేవే అధికారులు కూడా చేస్తున్నారని ఆరోపించారు ఆమె. ఎవరికి చెప్పినా తనకు న్యాయం జరగడం లేదని మనస్తాపానికి గురై అస్వస్థతకు గురైందంటున్నారు కుటుంబ సభ్యులు. సౌమ్య, నేను కేజీబీవీ లోలుగులో ప్రిన్సిపల్ గా 2020 నుండి పనిచేస్తున్నాను. పనిచేస్తున్నప్పటి నుంచి కూడా ఎంతో క్రమశిక్షణతో నిబద్ధతతో పనిచేస్తున్నాను. అయితే ఎమ్మెల్యే గారు కోన్ రవికుమార్ ద్వారా నాకు చాలా వేదనలు, ఒత్తిడులు ఎదురవుతున్నాయి. అక్కడ స్థానికంగా ఉండే కార్యకర్తలు కూడా నా దగ్గరికి వచ్చి పారం నాయుడు, కామరాజు, రాంబాబు తదితర వ్యక్తులు నా దగ్గరికి వచ్చి, అమ్మ బోల్డ్ మంది సహకరిస్తున్నారు, మీరెందుకు సహకరించట్లేదు, గతంలో కూడా చాలా మంది అలాగే చేశారని నాతో చెప్పడం జరిగింది. వాళ్ళు అలా చెప్తే నా క్యారెక్టర్ని నేను దిగజార్చుకునే అంత నీచమైన స్థితిలో నేను లేను. అందువల్ల నేను వాళ్ళు చెప్పిన కొన్ని విషయాలకి లొంగకపోవడంతోనే ఇంత కక్ష సాధింపు, వేధింపు చర్యలు నా పైన జరుపుతూ అన్యాయంగా నన్ను కంచిలికి బదిలీ చేశారు. ఎందుకు ఇలా చేస్తున్నారో, వాళ్ళ ఇంటర్నల్ ఉద్దేశం ఏంటో కూడా ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా వాళ్ళకి అర్థమవుతుంది. నా దగ్గరికి కూడా వచ్చి చెప్పడం జరిగింది. అయితే అధికారులందరూ కూడా దీనిపైన స్పందించి నాకు న్యాయం చేయాల్సిందిగా నేను వేడుకుంటున్నాను.